ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం సృజనాత్మకత. సృజనాత్మకత అనగానే ఇదేదో టెక్నికల్ వర్డ్, ఇది ఏ సాఫ్ట్వేర్ వాళ్ళకో ఏ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేటోళ్ళకో అవసరం, మనకెందుకు అని అనుకుంటారు. కానీ కాదు, ప్రతి ఒక్కరికి సృజనాత్మకత అనేది అవసరం. చిన్న పనుల నుండి పెద్ద పని వరకు కూడా ఈ సృజనాత్మకత ఉంటేనే ఆ పనులు ఈరోజు ఉన్నదానికంటే రేపు ఇంకా కొంచెం బాగా చేయగలుగుతాము, మంచిగా అవుతాయి. ఇప్పుడు ఈ హౌస్ వైఫ్లు కూడా ఇంట్లో ఉండి మనం వంటలు చేసుకునే విషయమే చూద్దాం. ఇదివరకు మినపప్పు బియ్యం కలిపి దోశలు చేసుకునే వాళ్ళం కదా. మరి ఇప్పుడు అదే మినపప్పుతోని మిల్లెట్స్ కలిపి జొన్నలు, రాగులు, ఇవన్నీ చిరుధాన్యాలు కలిపి దోశలు, ఊతప్పాలు, ఇలాంటివన్నీ ఇడ్లీలు ఇవన్నీ చేస్తున్నాం కదా. అంటే మనం క్రియేటివిటీగా ఆలోచించితేనే కదా ఇవి చేయగలుగుతున్నాము. అంటే ప్రతి ఒక్కరిలో సృజనాత్మకత అనేది ఉంటుంది. కాకపోతే దానికి కొందరేమో చక్కగా పని చెప్తారు, కొందరేమో పని చెప్పరు. ఎందుకంటే గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఏది తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్టు జీవితాన్ని గడుపుడు కాకుండా మనం చేసే పనిలో కొత్త దానాన్ని మనం తీసుకొచ్చినట్టయితే మనకే చాలా సంతోషంగా అనిపిస్తుంది. మన మెదడు చురుకుగా పనిచేస్తుంది, మన జీవితం ఉత్సాహంగా కొనసాగుతుంది. అందుకని ఎవ్వరమైనా కానీ ఒక పనిలో కొత్త ధనాన్ని తీసుకురావాలి. ఇప్పుడు చూడండి, రోజు వాకిట్లో ముగ్గేస్తాం. ముగ్గు రోజు ఒకటే వేయం కదా. అదే 3 చుక్కలు 3 వరుసలు పెట్టి 10 రకాలు, 20 రకాలు, 30 రకాల ముగ్గులు కూడా వేయవచ్చు. ఈరోజు వేసినట్టు రేపు వేయం. అంటే మన క్రియేటివిటీని మనం అక్కడ చూపిస్తున్నట్టే కదా. బ్లౌజులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్నో రకాల బ్లౌజులు కుడుతున్నారు. అంటే వాళ్ళు బుర్రకు పని చెప్పి ఒక కొత్త డిజైన్ని, ఒక కొత్త రకాన్ని వాళ్ళు తయారు చేస్తున్నారు కదా. అంటే ప్రతి పనిలో కూడా సృజనాత్మక అనేది చాలా అవసరం. అది ఉన్నప్పుడే మనకు కొత్త ధనంగా అనిపిస్తుంది. మరి అది లేకపోతే మరీ రొటీన్గా అయిపోయి బోర్ కొడుతుంది లైఫ్. అందుకని ప్రతి ఒక్కరూ వాళ్ళ మెదడుకు కొంత పని చెప్పి కాస్త చురుకుగా ఆలోచించి ఏ పనిలోనైనా కానీ సృజనాత్మకతను అనేది తీసుకొచ్చి ఒక పనిలో కొత్త ధనాన్ని తీసుకురావాలి. ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఈ సృజనాత్మక శక్తి. ఒక 10 మందిని ఇప్పుడు ఆడవాళ్ళనే చూద్దాం. ఒక 10 మంది ఆడవాళ్ళని తీసుకుంటే ఒక్కటే కూరను 10 రకాలుగా వండుతారు. అంటే ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత క్రియేటివిటీ ఉన్నట్టే కదా. ఈ చిన్న ఉదాహరణ చాలు మనందరిలో సృజనాత్మక శక్తి దాగి ఉంటుంది అని తెలుసుకోవడానికి. కాకపోతే ఒకటి ఏంటిదనంటే దాన్ని బయటికి తీసుకురావాలి, దాని గురించి కొంత ఆలోచించాలి, కొంత మన శక్తిని ఉపయోగించి మనలోని సృజనాత్మక శక్తికి